4900 డబుల్ బెడ్రూమ్ ఇల్లు సెప్టెంబర్ 15 లోపు పంపిణీ జరుగుతుందా? అసలు ఈ ఇల్లు ఎవరికి ఇవ్వబోతున్నారు? ఏ నియోజకవర్గంలో ఉన్నవారికి ఈ అవకాశం వస్తుంది? ఈ విషయాలపైన వస్తున్న ప్రతి ప్రశ్నకు ఈ వీడియోలో పూర్తి క్లారిటీ ఇస్తాను. చివరి వరకు నగరంలో 24 నియోజకవర్గాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం అనేది జరిగింది. 24 నియోజకవర్గాలలో టోటల్గా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. ఈ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 70,000 వరకు ఇండ్లను పంపిణీ చేయడం అనేది కూడా జరిగింది. ఇంకా 30,000 ఇండ్లు పంపిణీ చేయకుండా సగం సగం కట్టి వదిలేసినట్టు అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా 30,000 ఇండ్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఉన్నాయి. ఇలా సగం కట్టి వదిలేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి పేదవారికి పంచుతామనేసి చెప్పేసి కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మాట అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారమే ఈ జిహెచ్ఎంసి పరిధిలో అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ నియోజకవర్గాలలో నిర్మించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అంటే సగం కట్టేసి వదిలేసినటువంటి ఇళ్లను వెంటనే పూర్తి చేయాలి అని చెప్పేసి కాంట్రాక్టర్లకు ఒక డెడ్ లైన్ ను విధించడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు ఒక జిల్లాలో భారీ ఎత్తున ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సన్నాహాలైతే జరుగుతున్నాయి. ఏ నియోజకవర్గంలో భారీ ఎత్తున ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయో, ఎన్ని ఇండ్లను పంపిణీ చేయనున్నారో అన్న పూర్తి వివరాలకు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి కానివ్వండి, కొత్తగా ఇందిరమ్మ అపార్ట్మెంట్ వంటి ఇండ్ల పంపిణీకి సంబంధించి కానివ్వండి, ఆసరా పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, సబ్సిడీ రుణాలకు సంబంధించి కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో ఏ సంక్షేమ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా ఆ వివరాలను మన మౌని మాహి ఛానల్లో వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి సమాచారాలు మీ మొబైల్లో రావాలంటే, మీకు తెలియాలంటే తప్పనిసరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జిహెచ్ఎంసి పరిధిలో అన్ని నియోజకవర్గాలలో కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే 24 నియోజకవర్గాల పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం అనేది జరిగింది. ఈ 24 నియోజకవర్గాల్లో ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పటాన్ చెరువు నియోజకవర్గంలో కూడా గణనీయంగా పెద్ద మొత్తంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం అనేది జరిగింది. నిర్మించిన వాటిలో కొన్ని పంపిణీ చేయడం అనేది కూడా జరిగింది. ఇక్కడ సగం కట్టి వదిలేసినటువంటి ఇల్లు అంటే ఇళ్ల పంపిణీ కానటువంటి మొత్తం 4,900 ఇల్లు ఉన్నాయి. 4,900 ఇల్లు అంటే చాలా పెద్ద మొత్తంలో అనే చెప్పాలి. సగం కట్టి వదిలేసినటువంటి ఈ 4,900 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పూర్తి చేయాలి అని చెప్పేసి కాంట్రాక్టర్లను ప్రభుత్వం ఆదేశించడం అనేది జరిగింది. వెంటనే అంటే ఎన్ని రోజుల గడువు ఇచ్చింది కాంట్రాక్టర్లకు అంటే సెప్టెంబర్ 15వ తేదీలోపు అంటే ఈ నెల రోజుల టైం ఇవ్వడం అనేది జరిగింది. సెప్టెంబర్ 15వ తేదీలోపు ఈ 4,900 ఇండ్లు సగం కట్టి వదిలేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాలి అని చెప్పేసి కాంట్రాక్టర్లను ఆదేశించడం అనేది జరిగింది. కాంట్రాక్టర్లు పూర్తి చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి బిల్లులను గ్రీన్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుందని కూడా కాంట్రాక్టర్లకు హామీ ఇవ్వడం అనేది జరిగింది. కాంట్రాక్టర్లకు గ్రీన్ ఛానల్ ద్వారా ఈ బిల్లులు చెల్లిస్తారు అంటే ఏ కాంట్రాక్టర్ కూడా పనులు చేయకుండా ఉండడు. కాబట్టి వెంటనే కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టే అవకాశం అనేది ఉంది. సెప్టెంబర్ 15వ తేదీలోపు ఈ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో 4,900 డబుల్ బెడ్రూమ్ సగం కట్టి వదిలేసినటువంటి ఇండ్లయితే పూర్తి అయ్యే అవకాశం అనేది ఉంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సగం కట్టి వదిలేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడంతో పాటు మౌలిక వసతులు అయినటువంటి రోడ్ల సౌకర్యం లేదా మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్ కానీ, విద్యుత్ సౌకర్యం కానీ వీటిని కూడా పూర్తి చేయాలి అని చెప్పేసి కాంట్రాక్టర్లకు ఆదేశం ఇవ్వడం అనేది జరిగింది. పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను విజయదశమి సందర్భంగా అంటే దసరా పండుగ సందర్భంగా అర్హులైనటువంటి పేదవారికి అందించడం అనేది జరుగుతుంది. నాకు ఎన్నో కామెంట్లు అయితే వస్తున్నాయి. అసలు నిజంగా ఇల్లు అనేది ఇస్తారా? చాలా మంది అయితే అడుగుతున్నారు. అందరికీ చెప్పేది ఒకటే, ప్రస్తుతానికి మన గవర్నమెంట్ అనేది నిరుపేదలకు ఇవ్వాలనేది డిసైడ్ అయ్యింది. సో ఎవరెవరి ఆధార్ కార్డులలో చాలామంది ఇల్లు, సొంత ఇల్లు, ఆస్తులు అన్నీ ఉంచుకొని మళ్ళీ అప్లై చేసి తీసుకునే వాళ్ళే ఎంతోమంది ఉన్నారు.
మధ్యలో డబ్బులనేది పే చేసి కూడా అలా కూడా తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందుకని అలా ఎవ్వరికీ వెళ్ళకూడదు. నిజాయితీగా నిరుపేదలకే వెళ్ళాలి అనే అంశం పైన ఇన్ని సర్వేలైతే చేపడుతున్నది మన ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ళ కోసమైతే చాలామంది ఎదురు చూస్తున్నట్లయితే క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ ఎవరు హోప్స్ అయితే వదులుకోకండి. ఖచ్చితంగా ఈసారి పంపిణీ అనేది కంపల్సరీ జరుగుతుంది. మన వీడియో గనక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్ అన్నిటికి రెస్పెక్ట్ ఇచ్చి రిప్లై ఇస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వచ్చారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.